హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ నెంబర్ 15 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో తాయున్ వాళ్ళ సిస్టర్ తో ఫోన్ మాట్లాడాక ఇంట్లోకి తాయున్ తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తాడనమాట. తన ఇంట్లోకి కొత్తగా వచ్చాడు కదా, ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు ఇంటికి, పార్టీ ఏమన్నా ఇవ్వవా, కొత్తగా ఇంట్లోకి వచ్చావు కదా అని అడుగుతూ ఉంటారు. దానికి తాయున్ వెళ్లి వాళ్ళ కోసం నూడిల్స్ వేడివేడిగా చేసి తీసుకుని వస్తాడు. ఇక అది చూసిన కెవిన్, రెన్నా, ఎంజే వేడివేడిగా తిందామని నూడిల్స్ ని తింటున్న టైంలో తాయున్ వాళ్ళని ఆపి ఒక్క నిమిషం ఆగండి అని వెళ్లి టీవీ ఆన్ చేసి ఇప్పుడు మీరు నూడిల్స్ తినొచ్చని అందరూ కలిసి టీవీ చూస్తూ నూడిల్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టీవీలో వచ్చే జోక్స్ ని చూస్తూ నవ్వుకుంటూ నూడిల్స్ ని హాయిగా తింటూ ఉంటారు. ఇక అదే టైంలో గోయా పీటీఏ పంపించిన ఇన్విటేషన్ ని అలాగే తను పంపించిన డ్రెస్ ని చూస్తూ పార్టీకి వెళ్లాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో టీవీ సరిగా పనిచేయకపోవడంతో టీవీ తీసుకొని తాయున్ గోయా ఇంట్లోకి వస్తాడు. డోర్ కి ఎదురుగా నించున్న గోయా డోర్ ఒక్కసారిగా నెట్టేసరికి గోయా చేతిలో ఉన్న పీటీఏ పంపిన డ్రెస్ ని వాళ్ళ తమ్ముడు తింటున్న ప్లేట్ లో పడుతుంది. ఇక అది మరకలు కావడంతో గోయా చేసేదేమీ లేక డ్రెస్ పైన ఆయిల్ మరకలు పడడంతో ఆ డ్రెస్ ని డ్రై క్లీనిక్ కి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ డ్రై క్లీన్ అతను గోయాతో 600 బాట్స్ అవుతుంది, ఈ డ్రెస్ చాలా కాస్ట్లీ కాబట్టి అంత రేట్ అని చెప్తూ ఉంటాడు. కానీ మెనూలో 300 బాట్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకింత రేటు అంటే ఆ డ్రెస్ చాలా కాస్ట్లీది కదా, టైం పడుతుంది అని చెప్తూ ఉంటాడు. గోయా మాత్రం దానికి ఏమైనా డిస్కౌంట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడే గోయా దగ్గరికి ఒక అతను వచ్చి ఉంటాడు. ఇప్పుడే స్టోరీలో మనకు ఒక కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అతని పేరు తలాయా. గోయా దగ్గరికి వచ్చి ఈ డ్రెస్ కి 300, నేను లాస్ట్ టైం ఇలాంటి డ్రెస్సే చేపించాను, మీరు అప్పుడు 300 పే చేసుకున్నారు, మీ ఓనర్ కి కాల్ చేసి చెప్పాలా అని ఆ డ్రై క్లీనిక్ అతనితో అంటూ ఉంటాడు. దానికి అతను వద్దులేండి, నేను క్లీన్ చేసి ఇస్తాను, 300 బాట్స్ కే క్లీన్ చేసి ఇస్తానని ఆ డ్రెస్ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు గోయాతో అతను, నువ్వు ఏదైనా వర్త్ చేయలేను అని నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు దాన్ని వదిలేయడమే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న గోయా ఆ ప్లేస్ లో తాయుణ్ణి ఊహించుకుంటూ ఉంటుంది. తాయున్ కి నేను వర్త్ కాదు కదా అని తాయున్ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని గోయా తన పార్ట్ టైం జాబ్ కు వచ్చి దిగాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ బొకే షాప్ ఓనర్, ఈ షాప్ లో ఉన్న పూలు వాడిపోయాయి, షాప్ లో ఉన్న వాళ్ళ మొహాలు కూడా వాడిపోయాయి అని అంటూ ఉంటారు. అప్పుడే కన్నింగ్ గోయా దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటుంది. దానికి గోయా కన్నింగ్ తో ఇలా అడుగుతూ ఉంటుంది, వర్త్ అంటే ఏంటిది, అప్పుడు తాయున్ వాళ్ళ మదర్ వచ్చి కూడా నాతో నువ్వు తాయున్ కి అంత వర్తీ కాదు అని అనింది అని అంటూ ఉంటుంది. దానికి కన్నింగ్ గోయా, అది నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటుంది, ఈ కీ చైన్ నువ్వు నాకు లాస్ట్ టైం బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చావు, నాకు నా దృష్టిలో నీకు ఎంత వాల్యూ ఉందో ఈ కీ చైన్ కి కూడా అంతే వాల్యూ ఉంది, నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటుంది అని కన్నింగ్ గోయాని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయా తాయున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తాయున్ తన సొంత ఇంటిని వదిలేసి తన కోసం పక్కనే ఇల్లు తీసుకొని ఉంటున్నాడు కదా, తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిపోయాక కూడా తను ఒక్కడే ఇంట్లో ఉండాలి, నా కోసమే కదా ఇదంతా చేస్తుంది, నన్ను ఇంప్రెస్ చేయడానికి తాయున్ చాలా కష్టపడుతున్నాడని వాళ్లతో అంటూ ఉంటుంది. ఇక తాయున్ కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాలని వాళ్లతో చెప్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే మరుసటి రోజు గోయా స్కూల్ కి రెడీ అయ్యి తన గదిలో నుంచి హాల్లోకి వస్తుంది. హాల్లో తాయున్ గోయా వాళ్ళ తమ్ముడికి టై కట్టడం చూసి చాలా సంతోషిస్తుంది. ఇక అదే టైంలో స్కూల్ కు వెళ్తున్న గోయా దగ్గరికి తాయున్ వచ్చి తనకు బ్రెడ్ పైన ఏదో సాసెస్ వేసి ఇది తిని వెళ్ళు, మార్నింగే ఏమీ తినకోకుండా వెళ్తే ఎలా అని అంటూ ఉంటాడు. గోయా బ్రెడ్ తిన్నాక స్కూల్ కు వెళ్తున్న టైంలో తాయున్ కూడా గోయాతో పాటు బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే గోయా, నీ కుకీస్ అంటే నచ్చుతాయా అని అడుగుతూ ఉంటుంది. దానికి తాయున్, నాకేదైనా నచ్చుతాయి, ఏదైనా తింటాను అనేసి అంటూ ఉంటాడు. ఇక గోయా స్కూల్ అయిపోయాక లాస్ట్ పీరియడ్ లో క్లీనింగ్ డ్యూటీ తనదే అన్నమాట. తన క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని డస్ట్ ని బయటికి తీసుకువెళ్తున్న టైంలో గోయా తన ఫోన్ లో కొన్ని కుకీస్ రెసిపీస్ చేయడానికి వీడియోస్ చూస్తూ బయటికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో తాయున్
ఒక మసాజ్ చైర్ లో కూర్చొని అబ్బా చాలా రిలాక్సింగ్ గా ఉంది, ఆ బెడ్ మీద పడుకొని నడుము నొప్పెచ్చేస్తుంది, బట్టలన్నీ ఉతికి అలసిపోయాను అని అంటూ ఉంటాడు. ఇక తాయున్ మాటలు విన్న గోయ అక్కడే ఆగి తాయున్ మాటలు వింటూ ఉంటుంది. ఇక అదే టైంలో తాయున్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఈ బట్టలు వాష్ చేయడం నా వల్ల గాని పని, మా ఇంట్లో పని వాళ్లతో చేపించుకొని ఏమీ తెలియనట్టు వచ్చి నా బట్టల్ని నేనే ఉతికినట్టు నా గదిలో పెట్టేస్తా. గోయ ఇవన్నీ కనిపెడుతుందా? తను ఒక స్టూపిడ్ కాబట్టి ఇవేవి కనుక్కోలేదు అని అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న గోయ తాయున్ దగ్గరికి వచ్చి తను చెప్పే మాటలన్నీ వింటూ ఉంటుంది. గోయాని చూసిన ఎంజే, కెవిన్, రెన్ అక్కడి నుంచి నిదానంగా తప్పించుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడుతూ గోయాని చూసిన తాయున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నువ్వు నన్ను స్టూపిడ్ అంటున్నావా అని గోయ ఆ డస్ట్బిన్ కవర్స్ తో కొడుతూ ఉంటుంది. ఇక F4 బాయ్స్ ఏమో అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత గోయ తన చేతిలో ఉన్న డస్ట్ ని చెత్తకుండిలో వేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ తాయున్ కట్అవుట్ కనిపించి ఉంటుంది. ఇక తన జోబిలో ఉన్న మార్కర్ ని తీసుకొని ఆ కట్అవుట్ మీద ఏవో పిచ్చి బొమ్మలు గీస్తూ కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి తలైవా వచ్చి అక్కడికి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. దానికి గోయ అతన్ని చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే తను గోయ స్కూల్ యూనిఫామే వేసుకొని ఉంటాడు. గోయ అతనితో ఆ రోజు హెల్ప్ చేసింది నువ్వే కదా, అయినా నువ్వు ఇదే స్కూలా, నువ్వు నాకు ఎప్పుడు కనిపించలేదు అని అంటూ ఉంటాడు. దానికి తలైవా గోయాతో నేను కూడా ఇదే స్కూలు స్కాలర్షిప్ ద్వారా వచ్చిన వాడిని, అందుకొరకే నేను ఎక్కువగా బయట ఎవరికి కనిపించనని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే గోయ అది విని అవునా సరేలే అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక గోయ వెళ్తూ ఉంటే తలైవా గోయాతో నీ కోపం ఇంకా తీరలేదట్టుంది కదా, వచ్చి ఈ కటౌట్ ని బాగా కొట్టు అని అంటూ ఉంటాడు. ఇక గోయ వెళ్లి ఇంకా ఆ కటౌట్ ని కొడుతూ ఉంటుంది. అదే టైంలో టీచర్ వచ్చి మీరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. దాంతో గోయ తలైవా తొందరగా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక గోయాని తలైవా ఇంటికాడ డ్రాప్ చేసి ఉంటాడు. దాంతో గోయ తలైవాకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. దాంతో అబ్బాయి గోయాతో నువ్వేదో జాబ్ వెతుకుతున్నట్లు నన్ను అడిగావు కదా, నాకు తెలిసినవి చాలా ఉన్నాయి చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. దానికి గోయ అబ్బాయికి థ్యాంక్స్ చెప్తూ నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఆ స్కూల్లో ఎవరు అర్థం చేసుకోలేదు అన్నట్లుగా అంటూ ఉంటుంది. దానికి అబ్బాయి ఆ రిచ్ బాయ్స్ కూడానా అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది విన్న గోయ F4 బాయ్స్ గురించే ఆలోచించుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అంతేకాకుండా తాయున్ వాళ్ళ అమ్మ మాటల గుర్తుకు తెచ్చుకొని నేను వాళ్లకు వర్తి అవ్వను, నిజంగా తాయున్ కి నేను అర్హురాల్ని కాదేమో అని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న పీటీఆ ఇచ్చిన డ్రెస్ ని చూసి ఆ డ్రెస్ తీసుకువెళ్లి తాయున్ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషికి ఇస్తూ నేను ఈ డ్రెస్ ని వేసుకొని పార్టీకి రాలేను, నేను ఈ డ్రెస్ కి అంత వర్తి కాదేమో అని చెప్తూ ఉంటుంది. అది విన్న ఆ ఇంటి పని మనిషి అంటే నువ్వు పార్టీకి అటెండ్ అవ్వట్లేదని పీటీఆకు చెప్పాలా అంటే అవును అని తనకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తాయున్ వాళ్ళ ఇంట్లో గేటు బయట ఒక కారు ఆగి ఉంటుంది. ఆ కారులో నుంచి రెన్ను బయటికి దిగడం కనిపిస్తూ ఉంటాడు. గోయ రెన్ను చూసి ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుండటంతో రెన్ను గోయాతో తాయున్ ఏవో థింగ్స్ మర్చిపోయాడంట అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా గోయ కొంచెం డల్లుగా కనిపించడంతో రెన్ను గోయాని నాతో కొంచెం బయటికి అలా వాకింగ్ వస్తావా అని గోయాని బయటికి తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడే రెన్ను గోయాతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు మళ్ళీ ఆ డ్రెస్ ని ఎందుకు రిటర్న్ చేశావు, ఆ డ్రెస్ లో నువ్వు చాలా బాగుంటావు కదా, నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటే చూడాలనుకున్నాను అని అంటూ ఉంటాడు. దానికి గోయ రెన్తో ఆ డ్రెస్ కి నేను తగిన దాన్ని కాదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రెన్ నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, పీమీరా అన్న మాటలు గుర్తుందా, అందరూ కూడా వాళ్ళు దేనికైనా అవకాశం వస్తే దానికి నేను అర్హురాల్ని కాదని అనుకుంటారు, నువ్వెప్పుడూ వేరే వాళ్ళలా ఆలోచించమాకు, నువ్వు నీలా ఆలోచించు, నాకు నీ మీద తాయున్ మీద చాలా నమ్మకం ఉందని కొంచెం మోటివేషన్ గా రెన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి గోయ ఇంటికి వస్తూ తాయున్ గురించి ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయ వాళ్ళ తమ్ముడు తాయున్ ఇద్దరూ కలిసి గోయ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంటారు. ఇక గోయ ఇంట్లోకి రాగానే తాయున్ గోయాతో నువ్వెందుకు ఇంత లేటుగా వచ్చావు, ఫుడ్ చల్లారిపోతుంది, నీకోసం డిన్నర్ చేశామని చెప్తూ ఉంటాడు. అది విన్నా వాళ్ళ తమ్ముడు ఏంటి నువ్వు డిన్నర్
డిన్నర్ చేసావా, చూడు ఎన్ని గిన్నెలు చేసావో, కిచెన్ అంతా ఖరాబ్ చేసావని చెప్తూ ఉంటాడు. అది విన్న గోయా నవ్వి నేను మీ ఫుడ్ టేస్ట్ చేస్తానని కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేలోపు నైట్ అయిపోతుంది. ఇక లేట్ నైట్ అవ్వడంతో తాయున్ తన ఇంట్లోకి వెళ్ళడానికి గోయా వాళ్ళ ఇంటి బయటికి వచ్చి ఉంటాడు. గోయా కూడా తాయున్ వెనకాలే ఇంటి బయటికి వచ్చి తాయున్తో గోయా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటావా, రేపు మీ ఇంట్లో పార్టీ కదా, బర్త్డే పార్టీకి ప్రిపేర్ అయి ఉండవా అని అడుగుతూ ఉంటుంది. దానికి తాయున్ నాకు పార్టీల మీద అంత ఆసక్తి ఉండదు, కొన్ని పార్టీలు తప్ప ఇలా బర్త్డే పార్టీలు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నేను ఇప్పుడు వెళ్ళను అని చెప్తూ ఉంటాడు. ఇక గోయా సర్లే మరి బాయ్ వెళ్తున్నాను, చాలా లేట్ అయిందని అంటూ ఉంటుంది. దాంతో తాయున్ టైం చూడు ఒకసారి అని చెప్తూ ఉంటాడు. ఇక ఏంటి వీకే టైం అంటున్నావని గోయా టైం చూసుకొని నవ్వుతూ ఉంటుంది. 12 అవ్వడానికి ఒక 10 seconds ఉండి ఉంటుంది. ఇక అది చూసిన గోయా నవ్వుతూ టైం ని కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తాయున్ తన కండ్లను మూసుకొని అలానే నించొని ఉంటాడు. అప్పుడే గోయా తాయున్తో నువ్వు 1 సంవత్సరం పెద్దవాడి అవ్వడానికి రెడీగా ఉన్నావా అని అంటూ ఉంటాడు. ఇక కరెక్ట్ గా 12 అవ్వడంతో తాయున్ కండ్లు తెరిచి ఫస్ట్ గోయానే చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా హ్యాపీ బర్త్డే అని తనకు తానే చెప్పుకుంటాడు. ఇక అది విన్న గోయా ఏంటి నీకు నువ్వే హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నావా అని నవ్వుతూ ఉంటుంది. అప్పుడే తాయున్ గోయాతో నువ్వు బర్త్డే పార్టీకి రాకుండా నేనేమీ ఫీల్ అవ్వను, కానీ నేను అక్కడే ఉంటాను పార్టీకి అని చెప్తూ ఉంటాడు. అది విన్న గోయా లేదు నేను రేపు పార్టీకి వస్తాను, నీకొక గిఫ్ట్ కూడా తీసుకువస్తాను, నీకు ఆ గిఫ్ట్ నచ్చకపోతే నా మీద కంప్లైంట్ చేయొద్దని నవ్వుతూ తనకి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు గోయా తాయున్ కోసం కుకీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో కనింగ్ గోయా వాళ్ళ ఇంటికి వచ్చి గోయాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. గోయా అయితే తాయున్ కోసం కుకీస్ ప్రిపేర్ చేస్తుంది. ఇక ఆ కుకీస్ అయితే సేమ్ తాయున్ లాగే, అంటే తన హెయిర్ తన ఫేస్ ఎప్పుడు కోపంగా కనిపిస్తుంది కదా, కుకీస్ ని కూడా అలానే ప్రిపేర్ చేసి ఉంటుంది. ఇక ఆ కుకీస్ నన్నిటిని ఒక బాక్స్ లో పెట్టి గోయా తన దగ్గరున్న ఒక మంచి డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుని ఆ డ్రెస్ ని వేసుకుని పార్టీకి అందంగా రెడీ అయి వెళ్తుంది. ఇక పార్టీ లోపలికి వెళ్తున్న టైంలో తాయున్ వాళ్ళ అమ్మ గోయా దగ్గరికి వచ్చి గోయాతో తాయున్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ జరగనట్టు ఇలా సిగ్గు లేకుండా ఎలా వచ్చావని అంటూ ఉంటుంది. దానికి గోయా దీంట్లో సిగ్గుపడ్డానికి ఏముంది, నేను తనకు విష్ చేయడానికి వచ్చాను, అంతేకాకుండా మీకు ఒక విషయం తెలియచేయాలనుకున్నాను, ఒక స్ట్రేంజర్ నా దగ్గరికి వచ్చి నువ్వు ఒకరికి తగిన దానివి అంటే నేను వాళ్లకు తగిన దాన్ని కాకుండా పోను, ఆ స్ట్రేంజర్ వచ్చి మా ఇద్దరి బంధాన్ని కిందికి లాగాలని చూసినా నేను వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోను, ఎందుకంటే నా దృష్టిలో నేనెంత వాల్యూ పర్సనో నాకు తెలుసు, నేను తాయునికి తగ్గదాన్నో లేదో అది మా బంధమే చెప్తుంది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న తాయున్ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి కోపంగా వెళ్తుంది. ఇక దూరం నుంచి ఇదంతా చూసిన F4 బాయ్స్ గోయా దగ్గరికి వచ్చి చాలా బాగా మాట్లాడావు గోయా అని పొగుడుతూ ఉంటారు. ఇక అప్పుడే రెన్ నువ్వు తాయున్ని కలిసావా అని అంటూ ఉంటాడు. గోయా వాళ్ళతో లేదు ఇంకా నేను తనని కలవలేదని చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న కెవిన్ గోయాని ఎత్తుకొని ఏదో గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నట్టుగా గోయాని తన చేతులపై ఎత్తుకొని తాయున్ అని పిలుస్తాడు. ఇక తాయున్ గోయాని చూసి గోయా దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఇక కెవిన్ తన చేతిలో ఉన్న గోయాని తాయున్ ముందు వదిలేసి నవ్వుతూ ఉంటాడు. ఇక తాయున్ గోయా దగ్గరికి వచ్చి గోయాని అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు గోయా తాయున్తో నువ్వెప్పుడు ఇలానే రెడీ అవుతావా అని అడుగుతూ ఉంటుంది. దానికి తాయున్ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, నేను హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నానని చెప్పొచ్చు కదా, నువ్వు కూడా చాలా క్యూట్ గా కనిపిస్తున్నావని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే తాయున్ నా కోసం తెచ్చిన గిఫ్ట్ ఏది చూపించు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే తాయున్ వాళ్ళ మదర్ స్టేజ్ మీదికి వచ్చి ఎవరో ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయిని ఎవరో తరుముకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి గోయా మీద పడిపోతుంది. ఇక స్టేజ్ మీద ఉన్న తాయున్ వాళ్ళ అమ్మ గోయా మీద పడిపోయిన అమ్మాయిని చూపిస్తూ తన పేరే లలిత, తనెవరో కాదు తాయున్కి కాబోయే ఫియాన్సీ అని చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న గోయా, తాయున్, F4 బాయ్స్ అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే తాయున్ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరికి మేము త్వరలో ఎంగేజ్మెంట్ తో మేము ముందుకు వస్తామని చెప్పడంతో అక్కడున్న మీడియా వాళ్ళందరూ ఆ అమ్మాయిని ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటారు. ఇక ఇది విన్న తాయున్ అయితే చాలా షాక్ అవుతాడు. ఇక్కడితో ఈ పార్ట్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక పాటలో తెలుసుకుందాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.